దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారు వారి ముందే చట్టాలను ఉల్లంఘిస్తున్న మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు దాడి చేయడం పట్ల రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మేఫేర్ రోడ్లో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు చెల్లా నిర్మాణం చేపట్టడంపై తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లిన రమణ అధికారులతో మాట్లాడుతుండగానే దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రమణను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రమణపై జరిగిన దాడిని ఖండిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దాడి జరగడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఓ దాడి హిందువులపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా చిల్లాను రోడ్డుపైకి వచ్చి నిర్మిస్తున్నారని, ప్రశ్నించినందుకు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. హెచ్ఎండిఏ 2008లో 2 గంటలు ఇచ్చినట్లు కాగితాలను చూపిస్తే తహసీల్దార్ పంచనామా చేస్తే రోడ్డుపైకి వచ్చి నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని ప్రశ్నించిన రమణపై కొల్లూరు సీఏ సమక్షంలోని దాడి చేయడం చూస్తుంటే చట్టాన్ని కాపాడాల్సిన వారే ముందే దాడి జరిగితే నిలబడి చూస్తూ ఉండిపోవడం బాధాకరమన్నారు. యథా రాజా తదా ప్రజా అన్న రీతిలో సీఎం రేవంత్ చెప్పినట్లు కాంగ్రెస్ అంటేనే ముస్లింలని అనుకున్నారేమో, అందుకే ముస్లింలు దాడి చేస్తున్నా స్పందించలేదని రఘునందనరావు పోలీసులు తీరును తప్పుపట్టారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం దాడి జరిగితే ఎంపీ రఘునందనరావు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సీఏ గణేష్ పటేల్ దాడికి సంబంధించి ఫిర్యాదు చేయాలని రమణకు ఫోన్ చేయడం గమనార్హం. కొంచెం తీసుకురా లేకపోతే आप लोग थोड़ा उठ के इन लोग I spoke to Municipal Commissioner, today I spoke to Pollution Control Board, today I spoke to Deputy Commissioner of Labour. So tomorrow pollution particular area where the construction is going on and I asked them to collect the evidences and the documentary evidences. మొబిలైజేషన్ కనుక చాలా మంది రెసిడెంట్స్కి ఇబ్బంది జరుగుతున్నది అక్కడ. సో మా రిక్వెస్ట్ ఇవాళ జరిగిన పొద్దున ఏంటి, ఒక 2 నెలల క్రితం నవంబర్ 12వ తారీఖు నాడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి ప్లస్ కొల్లూరు సిఐ ఇద్దరు కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టంగా కూడా మళ్ళా వచ్చేసి మళ్ళీ కట్టారు. 2 రోజుల క్రితం మళ్ళీ సిఐ గారు ప్లస్ డీసీ సురేష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిపోయారు, మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టాలి. కాగా ఈరోజు సెలవు అనే ఒక సాకు చూపించుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కట్టడానికి ప్రయత్నించారు. కొంతమంది రెసిడెంట్స్ వస్తే నేను ఇంకందరం కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళను సిఐ గారి సమక్షంలోనే నిలబడి మాట్లాడుతున్నాను. మాట్లాడే పరిస్థితుల్లో అడిగింది ఏమీ లేదు. మాకు రోడ్ ఎక్కువైతే మాత్రం మీకు కష్టమవుతుంది. మీకు ఇదివరకు ఉన్నటువంటి ఇదివరకు ఎప్పుడైతే ఉందో ఇది 3-4 ఏళ్ల క్రితం అలా ఉంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు లోపలికి ఉంటే అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే కల్లా మనకు అయిన ఇబ్బంది ఏంటంటే రోడ్ ఎక్స్పాన్షన్కి అట్ ద సేమ్ టైం చాలామంది వాళ్ళ రిలీజియస్ వాళ్ళతో మాట్లాడితే చిల్లా అనే దాంట్లో నమాజ్ చేయడానికి వీల్లేదు. అండ్ నమాజ్ చేయాలి అంటే పర్మిషన్ ఉండాలి, నైబర్స్ కూడా ఎన్ఓసి ఉండాలి. మరి అక్కడ నమాజ్ జరుగుతుంది, వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నాయి. సో దీనివలన ప్రార్థనలు జరగడం సైలెంట్గా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. 500-600 మంది జమ అవుతుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకంటే చాలా చిన్న ప్లేస్. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు అందరం కలిసి అక్కడ రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే సాత్వికంగానే మాట్లాడుతుంటే మీరు ఇక్కడ నుంచి మీరు లోపల పరదాలు కడుతున్నారు, ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో మీకు పర్మిషన్ లేకుండానే ఇదివరకు ఆపారు కదా. సో మీరు కూడా ఒకసారి వాళ్ళతో కోఆపరేట్ చేయండి అని అన్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మా రెసిడెన్స్ అక్కడి నుంచి నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది అనేది ఇంతే మాట మాట్లాడింది. దీనికి సడన్గా నా వెనుక నుంచి ఒక 2-3 కలిసి ఫస్ట్ కొట్టడానికి ప్రయత్నించారు. నేను పరిగెత్తబోతుంటే అప్పుడే ఒక 2-3 కార్లలో వచ్చేసి లిటరల్లీ రౌండప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తిన నెట్టేసారు. సో ఆ ప్రక్రియ లోపల దాంట్ లోపల దెబ్బలు జరిగినాయి.
సో ఇది జరిగింది. కాకుంటే మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది మేఫేర్ నుంచే ఉన్నారు, మేఫేర్ ఆ లైన్లోంచే ఉన్నారు అందరు రెసిడెంట్స్ అంతా. అన్న ఇప్పుడు అది 261 సర్వే నెంబర్ అనే డాక్యుమెంట్ తోటి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. And tomorrow if HMDA want to expand the road to 100 feet, again it will become a problem on that particular day. So on the day one itself, if there is resistance from the people of the colonies, then only the expansion work of that Chulla or Dargah, whatever they will call it, it will be stopped. See, being a local representative as a member of parliament, I will be with you with all the colonies. Please support the hesitation which you have started. Wantedly or unwantedly, you started it on the day of 26th January. We will continue it till all the illegal labor camps, all the illegal labor and the pollution and the RMC plants, all these should be removed, and the Chulla should also be removed from the road premises. If it is built somewhere inside, we have no objection. But if it is coming onto the road, definitely we all will object. We will all will stop that particular construction. If all the government departments will support, they will support. If they are not going to support, let whatever the consequences may be, we are ready to face the consequences. Thank you, Ananda. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26వ తారీఖు రోజు మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్నటువంటి రోజున మీ అందరినీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కలుసుకోవాల్సి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చట్టాలని బ్రేక్ అవుతున్న సందర్భంగా కూడా మౌనంగా ఉండడం అనేది దురదృష్టకరం. ఈరోజు తేనా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా సభ్య సమాజం వ్యవస్థలన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. 26th జనవరి రోజు ప్రశాంతంగా ఉంటున్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి ఉదయం నుంచి మేము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రమణ మీద జరిగినటువంటి దాడి, వారు గాయపడినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అని చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. పూర్తిగా రమణ మీద జరిగినటువంటి దాడిని ఒక వర్గం ప్రజల మీద జరిగినటువంటి దాడిగా, హిందువుల మీద జరిగినటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉపన్యాసాలు ఏమంటే చాలామంది ఇస్తారు. మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యలో చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దురదృష్టం దిగజారిపోయి మాట్లాడినాడు. జూబ్లీ హిల్స్లో ఒక సీటు గెలిచినందుకు దిగజారిపోయి కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచేందుకు ప్రయత్నం చేసినాడు. ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల ఆయన ఎవరెవరి సహాయం పొందినాడు, ఎట్లా గెలిచినాడు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏం జరిగింది అనేది మొత్తం ప్రపంచం అంతా చూసింది. జూబ్లీ హిల్స్లో ఆయన మాట్లాడిన మాటల్ని నిజం చేస్తూ ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో, తెల్లాపూర్ అంటేనే మాది అనేటువంటి రీతి లోపల దర్గా రోడ్డు మీదకి జరిగాడు. దర్గా లేదు, చుల్లా అనేవారు. అది కూడా ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎవరు కట్టినారు, ఎట్లా కట్టినారు అనే దానికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ హిందువులు ఇతర మతాలని గౌరవిస్తున్నటువంటి రీతిలో ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని గౌరవించకుండా ఈరోజు జరిగినటువంటి భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చుల్లానా, దర్గానా, ఇంకొకటి అనేది పక్కన పెడితే హెచ్ఎండిఏ అసలు కాగితాలు ఇచ్చింది మాకు అని చెప్తారు. హెచ్ఎండిఏ ఇచ్చిన కాగితమో తెల్ల కాగితం తీసుకొచ్చి 2008 డేట్ వేసి 2 గుంటల జాగా హెచ్ఎండిఏ ఇచ్చిందని చెప్తారు. దాన్ని తహసీల్దార్ పంచనామా చేస్తుంది, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కట్టేస్తూ ఉంటారు. ఎందుకు కడుతున్నారని కాలనీలో అందరూ కలిసి తేనా ప్రెసిడెంట్ నాయకత్వంలో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ సమక్షంలో ఇన్వాయిస్ కంప్లైంట్ దియా ఇస్కు మారో అని కొడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని కస్టడీలోకి తీసుకోకపోవడం అనేది తీసుకుపోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి వాతావరణ పొల్యూషన్తో పాటు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ పేరిట జరుపుతున్న డిస్ట్రక్షన్ని మేము ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఆపుతామనేటువంటి హెచ్చరికని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చుల్లా, దర్గా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, వితౌట్ ఎనీ పర్మిషన్ రేపు భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల కోసం రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రోడ్డు మధ్యలో చుల్లా ఉంది, దర్గా ఉందని భవిష్యత్తులో పంచాయతీ రావద్దంటే మై సిన్సియర్ అపీల్ టు పోలీస్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ వచ్చి
రేపు భౌతికంగా ఆ దర్గా ఉన్నటువంటి ప్లేస్ లేదా చుల్లా ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణ కట్టడాన్ని ఆపకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మాదొక విజ్ఞప్తి, భౌతిక దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ క్యాంపులో ఉన్న ప్రతి లేబర్ ఐడెంటిటీని, దొంగ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఓటర్ కార్డా, వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చారు అనేటువంటి ఇన్స్పెక్షన్ కూడా పోలీస్ వాళ్ళని కూడా కంప్లీట్ చేయకపోతే కొద్ది రోజుల తర్వాత కాలనీలోంచి మా మాతృమూర్తులు అక్కా చెల్లెళ్ళు బయటికి పోలేనటువంటి దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్సో బిఫోర్ గివింగ్ కాంట్రాక్ట్ టు సంబడి, ఆ లేబర్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వెరిఫై చేయకపోతే అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల పనిని కూడా భౌతికంగా డైరెక్ట్గా వచ్చి మీ ఫీల్డ్ మీదకి వచ్చి ఆపేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏసీలో కూర్చొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. ఈడున్న వాళ్ళు మనుషులు అవునా కాదా అనేది ఒకసారి చూడాలి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం అధికారులందరికీ, వీళ్ళు గిట్లే మెయిల్ పెడతారు, గిట్లే వస్తారు, వీళ్ళు బిజీగా ఉంటారు, డ్యూటీ పోతారు, మా దగ్గరికి రాలేరని అనుకోకండి. అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఒక 1 వీక్ అవసరమైతే సెలవు పెట్టి మీ ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులలోంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని మా కాలనీలో ఒక విల్లా ఇచ్చి మీరు కూడా ఇక్కడనే మీ భార్య పిల్లలతో ఉంటే మాకున్నటువంటి పొల్యూషన్ సమస్య ఏందో అర్థమవుతుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రమణ మీద జరిగిన దాడి ఏదో రమణకు